మరోవైపు మత్స్యశాఖలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. మత్స్యకారులే నేరుగా చేపలు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి పోచారం కేజ్ కల్చర్తో చేపలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది మత్స్యకారులు చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్నారని ఆయన అన్నారు. మత్స్య కార్మికులకి అప్పజెప్పి వారి ఉపాధి అవకాశాలు పెంచడం, ఆర్థికంగా వారికి లాభసాటి ఉండే విధంగా ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 6 రిజర్వాయర్లో దీన్ని అమలు చేశాం. అశోక్ సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఇక్కడ వేసాం. ఇది ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేసి తృప్తికరమైనటువంటి ఫలితాలు ఇచ్చిన తర్వాత అన్ని రిజర్వాయర్స్లలో పెద్ద సంఖ్యలో ఆ రిజర్వాయర్స్కు చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్య కార్మికులకు చేయూతనిచ్చే విధంగా, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా